అందరికీ నమస్కారం. తెలంగాణ వ్యాప్తంగా 553 మండలాల నుంచి విచ్చేసినటువంటి అక్కా చెల్లెళ్ళకి ఈరోజు ఒక సుదినంగా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రవాణా శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు సీతక్క గారు మహిళా సంఘాలతోటి బస్సులు కొనించి దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రజా రవాణా వ్యవస్థలో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కలగజేస్తూ మహిళలనే బస్సుల యజమానులుగా చేసినటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి గట్టిగా చప్పట్లతోటి స్వాగతం, ధన్యవాదాలు తెలియాల్సిందే ఈ సందర్భంగా కోరుతా ఉన్నారు. దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారి మహిళా సంఘాలకు ఉచిత ప్రయాణంతో పాటుగా మరి వారిని యజమానులుగా చేసి ఈరోజు 553 మండల సమైక్యలకు బస్సుల యజమానులు పోతున్నటువంటి సందర్భం చారిత్రాత్మకమైనది. ఈరోజు మన చారిత్రాత్మకమైనటువంటి ఈ యొక్క ప్రోగ్రాంకు వానదేవుడు ఖాతం సాక్షిగా నిలిచి మనందరినీ ఆశీర్వదిస్తున్నటువంటి మృగశిర కార్తె నిన్న రాత్రి 9 గంటలకు వస్తే ఒకవైపు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మృగశిర కార్తె చేప మందు నడుస్తూ ఉంది. ఇక్కడ అక్కా చెల్లెలందరికీ పండగ లాంటి ఈరోజు రవాణా ప్రజా రవాణా వ్యవస్థలో భాగస్వామ్యం చేసే సందర్భంగా ఆ వానదేవుడు కూడా కరుణిస్తూ ఉన్నాడు. ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా ఇప్పటికే మహిళల సంక్షేమానికి ప్రతి కార్యక్రమాన్ని తెలంగాణ అక్కా చెల్లెలందరికీ అనేక రంగాల్లో వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా ముందుకు తీసుకుపోవాలనే సంకల్పంతో పోయే ఈ సందర్భం పేదల పెన్నిది అక్క చెల్లెళ్లకు ఆత్మీయ సోదరుడు, మన అందరినీ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అగ్రభాగాన ఉంచేందుకు నిరంతరం కృషి చేస్తున్నటువంటి మన ఆత్మీయ సోదరుడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మా మహిళలందరి తరపున స్వాగతం, సుస్వాగతాన్ని తెలియజేస్తూ అందరూ ఒక్కసారి చప్పట్లతో స్వాగతాన్ని తెలియజేయాల్సిందిగా కోరుతూ, గౌరవనీయులు మరి మనకి ఈరోజు ఆర్టీసీ శాఖ మాత్యులుగా ఉండి 553 బస్సులు ఇవ్వడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఈ జిల్లా ఇన్ఛార్జి మాత్యులు సోదరుడు పొన్నం ప్రభాకర్ గౌడన్న గారికి, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు సోదరుడు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి మా పంచాయతీరాజ్ సెక్రటరీ గారు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు, వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు, మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న, 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు, ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పంచాయతీరాజ్ పార్టీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అని ఈనాడు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఆడబిడ్డలకున్న ఓటు హక్కు ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఇచ్చింది. ఇవాళ గొప్పగా అభివృద్ధి చెందిన దేశం అని చెప్పుకున్న అమెరికాలో ఆడబిడ్డలకు ఓటు హక్కు కొన్ని వందల సంవత్సరాలు లేదు, కొట్లాడంగా వాళ్ళకు వచ్చింది. కానీ అడక్క